మామిడికాయ ముక్కల పచ్చడి ఎంతమందికి ఇష్టం చెప్పండి. అసలు ఆవకాయ ఎంతమందికి ఇష్టం? చేతి తెతెలుతండి ఫస్ట్. ఇష్టం లేదన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు ఉండరేమో నాకు తెలిసి కదండి. అందులోనూ ఆవకాయ మనకి ఇంకొక నెల రోజుల్లో పెట్టుకుంటాం అనగా మనకి ఏంటంటే తినాలనిపిస్తూ ఉంటుంది. అబ్బా కొత్త ఆవకాయ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ లోపల కంగారు వచ్చి మనం ముక్కల పచ్చడి కింద జీడి ఆవకాయ కింద పెట్టేసుకుంటాం కదా. మరి ఈరోజు నేను ఏంటంటే ముక్కల పచ్చడి పెట్టి చూపిస్తాను మీ అందరికీ. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండలు బాగా ఉన్నాయి కదండి, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మనం ఇంకా హైదరాబాద్లో చాలా బెస్ట్, అంత వేడిగా ఇలా ఇసురుకోవాలి అన్నట్లేదు. ఆంధ్రాలో ఆల్రెడీ ఏంటంటే అయ్యి బాబోయ్ ఉండలేకపోతున్నాం అని అంటున్నారు. నిజంగాను అమ్మో, నేనైతే అసలు ఉండలేనండి, నిజం చెప్తున్నాను. మరి ఈరోజు నేను మీకు మామిడికాయలతోటి ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. జీడావకాయ అని కూడా అంటారు దీన్ని. అయితే ఇందులో జీడావకాయ పెట్టడానికి ఏంటంటే, జీడావకాయని చెప్పడానికి ఏంటంటే ఇందులో టెంక కట్టేసింది ఆల్రెడీ. మనకి టెంక కట్టక ముందే అది జీడావకాయ అని అంటారు. టెంక కట్టేసిన తర్వాత ఇంకా ముక్కల పచ్చడి అని పెట్టుకోవడమే దానికి పేరు. రెండు ఒకలాగే ఉంటాయి అనుకోండి, ఆల్మోస్ట్ కొంచెం కొంచెం తేడాలో పెడతాం. 2 కాయలు తీసుకున్నానండి, ఒక్కొక్క కాయ 25 రూపాయలండి. 100కి 4 కాయలు తీసుకొచ్చాం. 5వ కాయ ఇవ్వమంటే అసలు ఇవ్వనంటే ఇవ్వనంది, కొంచెం పెద్దదే అనుకోండి కాయ. ఆ రసాలు అంటారు కానీ భలే పుల్లగా ఉంటాయి. ఇవే రసాలతోటి మనం ఆవకాయ కూడా పెట్టుకుంటాం, కానీ ఇప్పుడైతే పెట్టకూడదండి. టెంక కట్టినా కానీ ఇప్పుడు పెడితే ఏంటంటే ఆవకాయ తొందరగా పాడైపోద్ది అనమాట. ఇంకొక నెల పోవాలి అంటే ఏప్రిల్ తర్వాత, ఏప్రిల్లోనే పెట్టుకోవాలి. ఏప్రిల్ లాస్ట్లో, ఇక్కడ తెలంగాణలో అయితే మేలోనే పెడతారు, మే లాస్ట్లో పెడతారు. ఇంకా టెంక బాగా ముదిరితేనే కానీ పెట్టరు అనమాట. మనకి ఏప్రిల్లోనే స్టార్ట్ అయిపోతాయి ఆవకాయ పచ్చళ్ళు కదండి. ఇప్పుడు వీటిని కాయలు ముక్కలు కోసేస్తాను. ఇదిగో దీనికి టెంక కట్టలేదు చూడండి. నేను నిన్న 4 కాయలు తెచ్చారు కదా, ఒక కాయ తెస్తే దానికి టెంక కట్టేసింది అనమాట. ముక్కలు కోసుకోలేగా లేత టెంక అనమాట ఇది. జీడావకాయకి అయితే ఇలాగ ముక్కలు కొయ్యాలండి. ఇదిగోండి, అయితే టెంకకి ఎక్కడైనా పొప్పర్ కింద ఇలాగ ఉన్నదనుకోండి, దానిపైన తీసుకోండి. లేదు చాలా తక్కువ ఉంది దీనికి, ఎందుకంటే టెంక ఇప్పుడు లేత కడుతుంది కదా, లేదంటే ఒక లేయర్ కింద వస్తుంది అనమాట. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కొలుస్తున్నాను. ఫస్ట్ ఈ గిన్నెతో కొలిసాను అనమాట. 3 గిన్నెలు వచ్చినాయి. ఎందుకంటే 3 గిన్నెలు వచ్చినా నేను పెట్టేస్తానండి వీటితో, మనం కొలిచేసుకుని నాకు నేను పెట్టేటట్టయితేని. అండ్ మామూలుగా ఇప్పుడు మీకు చూపించాలనుకోండి, కొలత కరెక్ట్గా అర్థం అవ్వాలి కదా, అందుకు. ఒకవేళ మీరు ఏ గిన్నెతో కొలుసుకున్నప్పుడు 3 గిన్నెలు 3.5 ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు దానికన్నా చిన్న సైజు తీసుకోండి. మీకు కారం ఉప్పు ఇవన్నీ వేసినప్పుడు ఈజీగా అవడం కోసం, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ గిన్నెతో 4 గిన్నెలు అవుతున్నాయండి ముక్కలు. ఇక ఇలాగా మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి ఫుల్గా తీసుకోండి ముక్కల్ని ఇలా. ఓకే, 1 4, ఒక 2 ముక్కలు ఎక్కువ, దానికేం పర్వాలేదండి. అయితే ఏ గిన్నెతో మనం కొలుచుకున్నామో దాంతో, ఇత్తడి గిన్నెతో కొలుస్తున్నాను పులుపు అని అనుకోకండి. ఊరికే కొలవడానికి ఇంకేం కనిపించలేదు అనమాట, ఈ సైజులో కరెక్ట్గా సరిపోయిందని చెప్పి దాంతో కొలుస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు ఎంత వేసుకోవాలి, ఆవు పిండి ఎంత వేసుకోవాలి, ఏది ఎంత వేసుకోవాలి నేను చూపిస్తాను మీకు. ఇగోండి ఈ 4 గిన్నెల ముక్కలకి, అంటే 4 గిన్నెల ముక్కలోనంటే ఏ గిన్నెతో 4 గిన్నెల ముక్క అయినా ఒకటే కొలతని కాదండి. ఇప్పుడు దీనికి 4 గిన్నెలనంటే ఆ చిన్న గిన్నె కాబట్టి కొన్ని కొలతలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఈ 4 గిన్నెల ముక్కలకి 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. అదే 4 గిన్నెలు పెద్ద గిన్నెతో వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా 2 స్పూన్లు మెంతులు వేయనండి, అప్పుడు ఆ కొలత వేరే ఉంటుంది అనమాట. కానీ కాయలు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ 2 కాయలు కదా, అందుకు 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను అనమాట. వీటిని మేమైతే అసలు యాంచడాలు కానీ ఏమి చెయ్యం, అన్ని పచ్చియే వేస్తాం అనమాట. స్పూన్లు మెంతులు, ఒక ఇన్ని ఆవాలు వేసుకుంటే ఏమొద్దంటే, మనం ఏ గిన్నెతో అయితే కొలుసుకున్నామో ఆ గిన్నెకి 3/4 వంతు రావాలి, అంటే 1/4 వంతు తక్కువ అనమాట ఒక వంతుకి. అండ్ మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసుకోవాలి. మరి సన్న నువ్వులాంటి ఆవాలు కాకుండా, అలాగని బాగా లావుగా ఉన్న ఆవాలు కాకుండా మీడియం సైజ్ ఆవాలు కలుపుకుని పౌడర్ చేసుకోవాలి. ఇక మీకు ఆవాలు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆవాలు ఇలా వేసుకున్నాం, ఆవాలు ఆ మెంతులు కలిపిన పౌడర్ ఇలా రావాలి మీకు. ఇలా ఇంత అయితే సరిపోద్ది అనమాట. ఏమంటే ఈ ముక్కల పచ్చడికి 1 స్పూన్ అటు ఇటు తక్కువ ఎక్కువైనా కూడా ఏం పర్లేదు, సంవత్సరాల కొలిది నిలవ ఉండేది కాదు కాబట్టి భయపడిన అవసరం లేదు. ఇదిగోండి కారం, ఇది పచ్చళ్ళ కారం అండి, పచ్చికారం. ఇందులో మసాలాలు అది ఏమీ కలపలేదు, కొత్త కారం అనమాట.
మొన్న నేను కారం వీడియో చేశాను కదండి, కావాలంటే చూడండి. అందులో కూడా ఒక గిన్నె కారం వేసుకున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పచ్చళ్ళకి పెట్టుకునే ఉప్పు, రాళ్ళు ఉప్పు మెత్తగా చేసేసి ప్యాకెట్లకు అమ్ముతారు కదా, అది అయితే తెచ్చిన తర్వాత ఏం చేశానంటే అది కూడా మరుగుగానే ఉందండి. అందుకని మళ్ళీ మిక్సీలో వేసుకున్నాను అనమాట, ఎండలో పెట్టి. ఇదిగో, ఒకవేళ ఎండలో పెట్టకపోయినా పర్వాలేదు, 20 రోజులు పచ్చడి కాబట్టి ఏమీ ఎండలో పెట్టకపోయినా నష్టం లేదు. కాకపోతే మనం పౌడర్లు చేసుకున్నప్పుడు తొందరగా మిక్సీలో నలగాలి అంటే మాత్రం ఎండలో పెట్టుకోవాలి. ఇది హాఫ్కి కొంచెం అరంతుకి కొద్దిగా ఎక్కువ వేస్తానండి, అలాగని ముప్పావంతు కూడా వేయలేదు. కావాలంటే చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు. ఎక్కువైంది అనుకోండి మళ్ళీ కష్టం. ఇదిగో ఇవ్వండి ఎల్లుల్లిపాయలు, ఒక ఎల్లుల్లిపాయ ఇలా కొట్టేసి ఇలా చేసేసుకుని వేసేసుకోవడమే. పొట్టుతో పాటేనండి, పొట్టు తీసేసి చెతక్కొట్టిన అవసరం లేదు. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత, ముక్కలన్నీ వేసాకేంటి ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ చిటికెడు పసుపు వేసుకోవాలి మనం. ఈ ముక్కల్లో నూనె రాసి పెట్టడం కానీ ఎన్ని ఏం అవసరం లేదండి. నిలవ పచ్చళ్ళకైతే నూనె రాసుకోవాలి, ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుందని. 20 రోజులు 30 రోజులు ఉండే పచ్చళ్ళకైతే నూనె రాయక్కర్లేదు. అందులో చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇలా వేసేసి ఇందులో పల్లి నూనె, వేడిశనగ నూనె కానీ మీకు లేదంటే నువ్వుల నూనె కానీ మీ ఇష్టం వేసుకోవచ్చు. 1 కప్పు వేస్తున్నాను. ఫస్ట్ 1.5 పడుతుందండి ఇందులో. ఇదిగోండి ఈ అర కూడా వేసేస్తున్నాను. అర వేసేస్తే కరెక్ట్గా సరిపోద్దండి, మళ్ళీ కొలవక్కర్లేదు, ఇంకేమీ నక్కర్లేదు. రేపటికి ఊటతో ఎరుకుని రేపు ఎల్లుండికి బాగుంటుందండి పచ్చడి. ఏ పచ్చడి అయినా సరే 3వ రోజు బాగుంటుంది. ఈ ముక్కలండి ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్న ఉల్లిపాయ ముక్కల్లా కూడా కోసుకుంటారు, ఇందులో సగం ముక్కలు కోసుకుంటారు, లేదా ఈ సైజ్ అయినా కోసుకుంటారు. కొద్దిసేపు అయితేనే నూనె తేలినట్టు ఉంటుంది. ఇదిగోండి పచ్చడి కలపడం అయితే అయిపోయింది. ఇది ఒక దాంట్లోకి జాడీలో కానీ సీసాల్లో కానీ తీసేసుకోవాలి. ఇది నేను ఈ దాంట్లోకి తీసేసుకుని ఇందులో కొంచెం రైస్ వేసుకుని టేస్ట్ చేసి చెప్తాను. కానీ ఇప్పుడు వేసుకున్న టేస్ట్ వేరండి, 3వ రోజు టేస్ట్ వేరే. నాకైతే తినకుండా నేనైతే ఉండలేను, ముందే చెప్పేస్తున్నాను. మా ట్రైను 1:06 వేస్తుంది. ఆవకాయ పచ్చడి పెట్టానంట, మరేనో ఉంటుంది. జన్మమెత్తిదిరా ఆవకాయ పచ్చడి తినడానికి రా అని పాట పాడుతుంది అనమాట మరేను. అంటే ఒక విషయం చెప్పనా, నిజంగా చెప్తున్నానండి, నేను ఈ పచ్చళ్ళు కలిపినప్పుడు ఎప్పుడు పర్వాలేదు, కానీ మామిడికాయ వేసి పచ్చడి కలిపాను అనుకోండి అప్పుడు మాత్రం భలే బాధ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, మరేను వాళ్ళు శ్రీకాకుళం అనమాట, వాళ్ళది ఉగాది వెళ్తేనే కానీ వాళ్ళు మామిడికాయ తిందండి. అసలు నాకేమో అసలు తనకు పెట్టకుండా తింటున్నాను ఒక బాధ అనిపిస్తుంది. పిల్లలు తినేస్తారు, తను మాత్రం తిందనమాట. వాళ్ళు ఉగాది వెళ్తేనే కానీ తినరంట. అయ్యి బాబోయ్, ఉగాది వెళ్ళేదాకా మామిడికాయ తినకూడదంటే మనం ఉండగలుగుతామా? అమ్మో, నాకైతే చాలా కష్టం అండి బాబు, అలాంటి సెంటిమెంట్లు నేనైతే పాటించను. ఏమో ఒకవేళ మా అమ్మాళ్ళకి కూడా అయ్యే ఉంటే పాటించేదాన్ని ఏమో, చెప్పలేం కదా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. మరి నేను కొన్ని నోట్లో నీళ్ళు వస్తాయి, కానీ ఏం చేస్తాం, తప్పదు. అచ్చకచ్చక మామిడికాయ ముక్క అంత పుల్లగా ఉందో అసలు, ఊరించుకుని తింటానా. నేను ఎవరు తినద్దు అన్నారా? నేను ఏమన్నా పెట్టాను అది ఉగాది వెళ్ళే వరకు తినకూడదని. పెట్టిన వారం రోజులు ఇలా ముక్కలు పచ్చడం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో అయితే ఉప్పు కారం అన్నీ భలే సరిపోయినాయండి. ఒకవేళ ఎల్లుండి ఒకసారి మళ్ళీ కలుపుకుని ఉప్పు అది ఏమైనా సరిపోకపోతే, కారం అయితే అన్నీ సరిపోతాయి, ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పడుతుంది, పడితే అంటే ఎల్లుండి ఒకవేళ మీకు సరిపోకపోతే, లేకపోతే కరెక్ట్ కొలతండి. ఇదంతా మీరేమి వెనక ముందు చూసుకోక్కర్లేదు. ఓకేనా? ఈ ఆవకాయ పచ్చడి వీడియో ఎలా ఉందో చెప్పండి, ముక్కల పచ్చడి వీడియో కదా, బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్ బాయ్.